హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నారీస్ కిచెన్. ఈరోజైతే మనం కాకరకాయలతో ఒక డిష్ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. ఓకే, నేనే కాకరకాయ ఉల్లికారం. ఈ కాకరకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూద్దాం. కాకరకాయ ఉల్లికారం తయారు చేసేందుకు కావాల్సిన వస్తువులండి. చూడండి, నేనైతే అరకిలో కాకరకాయలు తీసుకున్నానండి. నాకు పెద్దవి దొరకలేదు, సో నేను ఈ సైజ్ తీసుకున్నాను. ఏ సైజ్ అయినా పర్వాలేదు, మీకు ఏది అవైలబుల్గా ఉంటే తీసుకోవచ్చు. 1 కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. పెద్దవైతే 3 ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, తెల్లగడ్డలు అయితే చూడండి సరిపడినంత తీసుకున్నాను. టీ స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు అండి, ఇదిగోండి మినపప్పు, పచ్చెనపప్పు, కారం, ఉప్పు, కావలసినంత ఆయిల్ అండి. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ కాకరకాయలను అయితే బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని వీటిని ఎలా కట్ చేయాలో చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే మనం కాకరకాయ తీసుకొని కొసలు కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకొని పై చెక్కు తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఏమీ చేదు ఉండదు. అందుకని మనం ఇట్లాగా కట్ చేసుకుంటామండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మందంగా ఉండాలండి, మరీ సన్నగా కట్ చేసుకోకూడదు. ఈ మందం ఉంటే సరిపోద్ది. ఇప్పుడు వీటి లోపల ఉన్న గింజల్ని తీసేసుకోవాలి. ఈ విధంగా అయితే అన్ని లోపల గింజలు తీసుకుని అన్నీ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడైతే కాకరకాయలన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఉప్పు వేసాక కాకరకాయలని బాగా ఈ విధంగా కలిపెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ అలాగే ఉంచాలండి. ఈ 10 మినిట్స్ బాగా ఇవి కుక్ అయిపోతాయి, కొంచెం సాఫ్ట్ వచ్చేస్తాయి. అంతవరకు మనం వీటిని కలబెడుతూ ఉండాలి. ఇప్పుడైతే మన కాకరకాయలు బాగా ఫ్రై అయిపోయి ఇవి తీసి పక్కన పెట్టేస్తాం. ఈ కాకరకాయలని వేరుగా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి. ఇప్పుడు లోపల మనం ఉల్లికారం రెడీ చేస్తాం, ప్రిపేర్ చేసుకుంటామండి. ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయింది. మనం తీసుకునే ఎర్రగడ్డలు దీంట్లో వేసేద్దాం. ఈ ఎర్రగడ్డలు అన్నిటిని కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయిస్తూ ఉండాలి. ఇప్పుడైతే ఎర్రగడ్డ కొంచెం సాఫ్ట్గా వస్తుంది. మనం ఈ టైంలో జీలకర్ర యాడ్ చేసుకుందాం. జీలకర్ర వేసిన తర్వాత కొంచెం కలబెట్టాలండి. జీలకర్ర బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు ఏదైతే ఉందో చింతపండు వేసేసుకుందాం. ఈ చింతపండు కొంచెం సాఫ్ట్ అవ్వాలి, సో అప్పటి వరకు మనం కొంచెం ఈ విధంగా తిప్పుతూ ఉండాలండి. ఇప్పుడైతే మనం వేసిన చింతపండు కూడా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇదిగోండి, తీసుకున్న పచ్చెనపప్పు, మినపప్పు దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా అయితే పచ్చెనపప్పు, మినపప్పు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడైతే మనం మిక్సీలో ఫస్ట్ తయారు చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ, జీలకర్ర, చింతపండు, పచ్చెనపప్పు, మినపప్పు వేయాలండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న తెల్లగడ్డలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ వేసేసుకొని ఇదంతా బాగా మిక్సీ పట్టేసుకోవాలి. దీంట్లో నీళ్ళు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎర్రగడ్డలలో వాటర్ ఉంటుంది కాబట్టి మామూలు డైరెక్ట్గానే మిక్సీ వేసేసుకొని పేస్ట్ చేసుకొని చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఈ ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం కాకరకాయలలో స్టఫ్ చేసుకోవాలి. ఎలాగో చూద్దాం. ఇప్పుడు మనం తీసుకున్న కాకరకాయలన్నింటినీ ఈవెన్గా ఇలా ప్లేట్లో స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలండి. నేనైతే స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా స్ప్రెడ్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్క కాకరకాయల్లో దీన్ని ఫిల్ చేద్దాం. అన్ని కాకరకాయల్లో ఉల్లికారం ఫిల్ చేసి పెట్టుకోవాలండి.
ఈ విధంగా అయితే కాకరకాయలన్నిట్లో మనం ఉల్లికారం స్టఫింగ్ చేసేసామండి. ఇప్పుడు దీన్ని ఎలా ఫ్రై చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక కొంచెం ఆవాలు కరివేపాకు వేసేసుకుందాం. ఆవాలు కరివేపాకు వేసుకొని కొంచెం ఇట్లాగా తిప్పుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకునే ఈ కాకరకాయ స్టఫింగ్ ఏదైతే ఉందో ఇదంతా మనం ఆయిల్ వేసేసుకుందామండి. కాకరకాయలన్నింటినీ ఈ విధంగా వేసేయాలి. మనం కొంచెం ఉల్లికారం మిగిలి ఉందండి, ఇది కూడా దీంట్లో వేసేసి ఫ్రై చేసేద్దాం. ఇప్పుడైతే మిగిలిన ఉల్లికారాన్ని కూడా దీంట్లో వేసేసి మొత్తం ఒకసారి కలిపెట్టాలి. ఈ విధంగా మొత్తం బాగా తిప్పేసుకొని ఒక 2-5 మినిట్స్ అట్లాగే ఉంచాలండి. ఇది వేగేందుకు మనకి ఎక్కువ టైం ఏం అవసరం లేదండి, ఎందుకంటే కాకరకాయని ముందే మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాము. ఈ ఉల్లికారం కూడా మనం ఫ్రై చేసుకొని మిక్సీకి వేసుకున్నాం కాబట్టి అంత ఎక్కువ టైం తీసుకోదు. సో ఒక 5 మినిట్స్ ఇలాగే హై ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా అయితే కాకరకాయ బాగా ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, కాకరకాయ ఎంతో సాఫ్ట్గా ఎంతో కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మన వేడి కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.